ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యెషయా 6:3. యెషయా 6:3. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి చాలండి, ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలన్నా సమర్థవంతుడు ప్రభు. మరి నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నా, గాడిద కన్నా హీనంగా ఉన్నా, నీ కృప చొప్పున నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ వాక్యము నీ యొక్క ఉద్దేశములు మాత్రమే మాట్లాడినట్లు నా పెదవులను నా ఆత్మలను స్వాధీనపరచుకో. నీ యొక్క మందిర ఆవరణలో ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మను అనుగ్రహించను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. గొప్ప ప్రవక్త ఆయన యెషయా గారు చేత లిఖింపబడి ఉన్న ఈ యొక్క యెషయా 6వ అధ్యాయము, వాస్తవానికి 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7 వచనాల వరకు. దాంట్లో స్టార్టింగ్ నుంచి చూస్తా చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయములను నిండుకొనెను. ఆయనకు పైగా శరావులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రొంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 4వ వచనం నుంచి మళ్ళీ చదువుతాం చూడండి. ఒక రాజు ఉన్నాడు, యోధా దేశాన్ని పరిపాలించే రాజు ఉజ్జయి. అతను మృతి పొందిన తర్వాత, అతను మృతి పొందక మునుపు కూడా ఈ యొక్క కార్యం జరగచ్చు. కానీ ఆ రాజు మృతి పొందిన తరువాత యెషయా ప్రవక్తకి ఇలా దర్శనము కనిపించింది. లేదా ఆయనే భూలోకంలో నుంచి దేవుడి యొక్క ప్రత్యక్షత చొప్పున పరలోకానికి ఆత్మీయ ప్రయాణం చేసి అక్కడ చూశాడా? మరి అక్కడ వాక్యంలో రాసింది కదా, యెషయా గారు దేవదూతలు చూశారు. ఆ యొక్క దేవదూతల పేర్లు ఏంటి? శరావులు. శరావులు అంటేనే గొప్ప, కింద రాసిన చూడండి, మహాదూత. ఓకే, దేవదూతలు మహాదూతలు. అందరినీ చూశారు. ఎలా ఉన్నాయి ఒక్కొక్క దేవదూత? ఒక్కొక్క మహాదూత ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతోనేమో ముఖమును, మళ్ళీ 2 రెక్కలతోనేమో కాళ్ళను కప్పుకొని రెండుతో ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ వాళ్ళు ఏం చెప్తున్నారు? సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు, 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 సర్వలోకము యెహోవా యొక్క మహిమతో నిండుకొని ఉన్నది అని. బైబిల్ చదవండి జాగ్రత్తగా, ఆ యొక్క వచనం చూడండి. ఆ యొక్క నిండుకొని ఉన్నది అని స్వరముతో వాళ్ళు మాట్లాడుతున్నారా, గానం చేయుచున్నారా, లేక గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారా? ఆలోచన చేయండి. ఆ యొక్క లైన్లో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సాధారణంగా మాట్లాడచ్చు, గొప్ప కంఠ ఘోషతో మాట్లాడచ్చు, అరుస్తూ కేకలు వేస్తూ కూడా మాట్లాడచ్చు. ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు? గొప్ప స్వరముతో. గొప్ప స్వరం అంటే ఏంటి? వాళ్ళకి ఎంతైతే శక్తి ఉందో, వాళ్ళు ఎంతవరకు అయితే మాట్లాడగలరో అంతవరకు వారి యొక్క కంఠములోని స్వరము వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే శక్తి కొలది దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథం చూసినట్లయితే దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ప్రేమ, కృప గురించి బాగా హైలైట్గా మాట్లాడతారు. అలాగే దేవుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. వాత్సల్యత, కరుణ, క్షమాపణ, కృప, దయ, క్షమాపణ, ఇవన్నీ ఎన్నో లక్షణాలు ఉన్నాయి దేవుడికి. కానీ దేవదూతలు మాత్రం అన్నిటినీ మాట్లాడుతున్నారు. సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు తప్ప కృప, 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 వాత్సల్యత, 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 దయ, క్షమాపణ, ఇలా ఏదన్నా పదం వాడారా? ఆయన నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు,
తరతరములు యుగములు ఉండును అని కూడా వాక్యం ఉంది హెబ్రీ రాసిన పత్రికలో. దీంట్లో దేవుడికున్న ఏ ఒక్క లక్షణములు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క వాక్యంలో రాయకుండా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇదే పదం, సర్వాధికారియు దేవుణ్ణకు ప్రభు పరిశుద్ధుడు 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 అని ఆదికాండంలో దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తున్నట్లయితే యెషయాలో రాసి ఉంటుంది, ప్రకటనలో రాసి ఉంటుంది, ఎహెజ్కేలులో రాసి ఉంటుంది, అలాగే కొన్ని గ్రంథాల్లో రాసి ఉంటుంది. దీంట్లో ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధుడు 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 అనే రాసి ఉంటుంది. మిగతా ఎన్నో లక్షణాలు ఉండగా కూడా కేవలము పరిశుద్ధత గురించి మాత్రమే ఎందుకంత హైలైట్గా రాశారు, అది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న చూడండి, దేవుడు పరిశుద్ధుడు వినడానికి ఎలా ఉంది, బాగుందా? దేవుడు పరిశుద్ధుడు 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 అని ముమ్మారులు చెప్పారు. ఒకసారి చెప్పొచ్చుగా, పోనీ 2 సార్లు చెప్పొచ్చుగా, పోనీ 4 సార్లు చెప్పొచ్చుగా, 3 సార్లు ఎందుకు చెప్పారు? నా మాట విను, ఒకసారి చెప్పొచ్చు, 3 సార్లు చెప్పినా అర్థమే మారదు కదా. దేవుడి యొక్క లక్షణంగా ఉన్న ఆ యొక్క పరిశుద్ధత గురించి పరిశుద్ధుడు అని ఒక్కసారి చెప్పు ఆపేయచ్చు కదా వాక్యాన్ని, కానీ 3 సార్లు చెప్పారు. ఎందుకు చెప్పుకుంటారు? ఆలోచన చేశారా? సో పాత నిబంధన గ్రంథంలో నుంచే యెషయా యొక్క ప్రవక్తకు వచ్చిన ఆ యొక్క దర్శనము రీత్యా అక్కడే సింబాలికల్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుడు, తండ్రి కుమారుడికి పరిశుద్ధాత్మ దేవుడికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలా పాత నిబంధన గ్రంథం నుంచే ఆయన దర్శనం ప్రకారము దేవుణ్ణి కనులారా చూసి అది మనకు ప్రకటిస్తున్నాడు. ఒక్కసారి చెప్పకుండా ఉండటానికి 3 సార్లు చెప్పటానికి గల కారణం అది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ముమ్మార్లు చెప్పడానికి కారణం ఏంటి? దేవుడు, మన దేవుడు త్రియేక దేవుడు, యెహోవా, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురిని ఇలా వేరు పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. మరి ముగ్గురు ఒకటే. తండ్రి లేకుండా కుమారుడు ఉండడు, కుమారుడు లేకుండా తండ్రి ఉండడు, పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఉండడు. ఓకే, అర్థమైందా? ఈ ముగ్గురిని మాట్లాడుతూ ఈ యొక్క లైన్ అలా 3 టైమ్స్ చెప్పబడి ఉన్నది. ఓకే, అర్థమైందా ఎంతవరకు? ఇంకోటి ఏం అడిగాను, ఎన్నో లక్షణాలు ఉండగా, ఎన్నో క్వాలిటీస్ ఉండగా, ఇప్పుడు పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ డిఫైన్ చేయమంటే రకరకాలుగా చెప్తారు. ఆ మంచోడు, లేకపోతే అలా ఉంటాడు, లేకపోతే ఎలా ఉంటాడు అని చెప్పి ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే చాలా రకాలుగా అతని యొక్క లక్షణాల గురించి, అలవాట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడికి ఎన్నో 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 గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నా సరే కేవలము పరిశుద్ధత మాత్రం హైలైట్ అగునట్లు ఈ యొక్క లేఖనముల్లో, అసలు బైబిల్ అన్న పేరేంటి? పరిశుద్ధ గ్రంథము. రామాయణానికి ఆ పేరుందా? ఖురాన్కి ఆ పేరుందా? క్రిస్టియానిటీలో ఉన్న ఈ యొక్క గ్రంథానికి మాత్రమే ఆ యొక్క పేరు, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. దేవుడి యొక్క దైవ ఆవేశము ద్వారా లిఖింపబడ్డ ఉన్న ఈ యొక్క లేఖనములు పరిశుద్ధ గ్రంథములోని లేఖనములు, దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ఉద్దేశములు. సో పరిశుద్ధత ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు, యెహోవా అగు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడికి మాత్రమే ఉంది. ఆయనకు మించి ఈ యొక్క లోకంలో ఎన్ని దేవతలన్నా ఉన్నాయి, కోటాను కోట్ల దేవతలు, విగ్రహారాధనలు, అన్య దేవతలు, అన్య మతస్థులు ఎవరన్నా ఉన్నని, ఎంతమన్నా ఉన్నని, కోటాను కోట్ల మంది ఉన్నారని బైబిలే సాక్ష్యం చెప్తుంది. ఈజిప్ట్ దేశంలో అవ్వచ్చు, ఈ యొక్క అషూరు రాజులు ఇంకా ఎంతోమంది పూజిస్తూనే ఉన్నారు. భూమి అంతం అయ్యే వరకు కూడా అన్య దేవతల యొక్క ఉనికి ఉంటానే ఉంది. కానీ వాళ్ళకి లేనిది త్రియేక దేవుడగు మన దేవుడికి ఉన్నది ఒకే ఒక గొప్ప లక్షణం. ఏంటిది? అది పరిశుద్ధత. దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను పరిశుద్ధుడను, నేను ఎలా అయితే పరిశుద్ధుడుగా ఉన్నానో నువ్వు కూడా అలాగే పరిశుద్ధుడుగా ఉండు. మోషేకి, యెహోషువకి దేవుడు ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యి నిర్గమాకాండంలో, లేవీకాండంలో చెప్తూ ఉంటారు, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం దగ్గర నుంచి ఈ యొక్క కానాన్ దేశాన్ని తీసుకొచ్చా. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా, నేను మీతో మాట్లాడాలన్నా, నేను మిమ్మల్ని వృద్ధి చేయాలన్నా సరే మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, నేను మిమ్మలను పరిశుద్ధపరుస్తాను అని
నిర్గమాకాండం 31వ వచనంలో అధ్యాయంలో ఉంటుంది. అలాగే లేవీయులు కాండంలో కూడా 20వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది. ఓకే, పరిశుద్ధత. సో దేవుడి యొక్క లక్షణాలలో అతి ముఖ్యముగా అతి ప్రాధాన్యముగా ఉన్నది ఏంటి? పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున దేవుణ్ణి ఆరాధించే ఆయన యొక్క బిడ్డలు అనగా ఇజ్రాయేల్ ప్రజలు అనగా మనము అనగా విశ్వాసులుగా ఉన్న మనము కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండి నన్ను ఆరాధించండి అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, మన యొక్క ఫోర్ ఫాదర్స్కి ఎవరు? ఆదాము, అవ్వమ్మ. దేవుడు వాళ్ళని సృజించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? పరిశుద్ధంగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడి యొక్క మాటని తృణీకరించి దేవుడి యొక్క మాట ఏది ఆ పండు తినద్దు అని దేవుడు ఎలా అయితే చెప్పాడో ఆ పండును తిని దేవుడి యొక్క ఆజ్ఞను వారు వ్యతిరేకించారు. సో అప్పుడు వాళ్ళలో ఒక పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆ పాపం రాగానే వాళ్ళు ఏమయ్యారు? అప్పటి వరకు వాళ్ళు పరిశుద్ధులు, పాపం చేసిన వెంటనే వాళ్ళు పాపాత్ములు. సో ఆదాము అవ్వమ్మ దగ్గర నుంచి వాళ్ళ యొక్క వంశంలో నుంచి వచ్చిన మనం కూడా బై బర్త్ పాపాత్ములుగా ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధులుగా మార్చమన్నాడు. ఆయన యొక్క రక్తము ద్వారా, పరిశుద్ధమైన నిష్కలంకమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనందరము కూడా పరిశుద్ధతలోనికి రావాలి, తేబడాలి. ఓకే, అర్థమైందా? సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు, పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల ఆ యొక్క శరావులుగా ఉన్న మహా దేవదూతలు ఎందుకల్లా గొప్ప స్వరముతో మాట్లాడుతుందంటే దేవుడికున్న ఆ యొక్క లక్షణము ప్రపంచంలో ఎవరికీ లేదు, ఏ ఒక్క మనిషికి లేదు, ఏ ఒక్క అన్ని దేవతలకి లేదు, అసలు ఎవరికీ లేదు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? సో అర్థమైంది అంటున్నారు కాబట్టి అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. దేవుడికి ఒక వస్తువు ప్రతిష్ఠించాలి, మళ్ళీ ఆ వస్తువు ఎలా వాడాలి? దేవుడి నిమిత్తమే, దేవుడి పని కోసమే వాడాలి. అంతకుమించి వేరే పనికి వాడచ్చా? దేవుడికి పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క గుడారంలో దేవుడి యొక్క మందసం దగ్గర పెట్టిన పలానా ఉప పరికరములు ఇవన్నీ కూడా దేవుడి యొక్క నైవేద్యము కోసం, బలుల కోసం మాత్రమే వాడాలి. అంతకు మించి పర్సనల్ యూజ్గా లేక యాజకులు వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం వాడారనుకో దేవుడి యొక్క కోపం ఎంత త్వరగా రగులుకుంటుంది. తెలుసు కదా ఇదంతా, మీకు అంత వాక్యం. సో పరిశుద్ధత అంటే దాంట్లో ఎటువంటి పాపం లేదు, దేవుడి కోసం కంప్లీట్గా అంటే 100% ప్రతిష్ఠింపబడి ఉన్నవి. సో దేవుడి యొక్క పని తప్ప వేరేది ఏది కూడా జరగకూడదు. ఇప్పుడు నేను ప్రతిష్ఠింపబడి ఉన్నాను అనుకో, నాలో దేవుడి యొక్క వాక్యము మాత్రమే జరగాలి. వాక్యానికి వ్యతిరేకంగా చిన్న రవ్వంత చేసినా సరే నేను ఎవరిని? పరిశుద్ధత లేనివాడిని, పాపంలో ఉన్నవాడిని. చిన్న రవ్వే, చిన్నదే. సో పరిశుద్ధతకి అంత విశిష్టత ఉంటుంది. చూడండి, వెలుగు ఉంది, చీకటి ఉంది. చీకటి అంతన్నా కమ్మని, డార్క్, చిన్న చీకటిగా ఉన్నాయి. దాంట్లో నుప్పు రవ్వ అంత నుప్పు వెలిగినా సరే ఇంత చాలా మైన్యూర్ అంత వెలుగు వచ్చింది అనుకో, కంటికి కనిపిస్తుందా? కనిపించదా? కనబడుతుంది కదా. సో దాంట్లో ఆ యొక్క క్రియలో వెలుగు యొక్క గొప్పతనం కనిపిస్తుందా, చీకటి యొక్క గొప్పతనం కనిపిస్తుందా? సో పరిశుద్ధతకు ఉన్న విశేషత అలాంటిది. సో నీ జీవితము చిన్న చీకటి అనే ఒక పాపంలో కమ్ముకున్నా సరే యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో జ్యోతిగా వెలిగిస్తే ఆ వెలుగు అంచెలంచెలుగా వెదిగి నువ్వు ఎంతైతే పాపంతో నిండుకొని ఉంటావో ఆ పాపాన్ని మొత్తం దేవుడు ఛేదించేసి వెలుగు రూపంలో నీకు మారుస్తాడు. పాపంలో ఉన్న నన్ను దేవుడి యొక్క వెలుగు, వాక్యము, పరిశుద్ధత నన్ను మార్చి ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సమ్ముఖంలో, ఆయన యొక్క ప్రజెన్స్లో నన్ను నిలబెడతాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలంటే
ఏం చేస్తే ఉంటాం? పరిశుద్ధత ఉంటేనే ఉండగలుగుతాం. ఇక్కడ యెషయా ప్రవక్త ఉన్నాడు. ఈ యొక్క సినారియో మొత్తంలో చూడండి. ఆ రాజైన ఉజ్జియా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత యెషయా ప్రవక్తకి ఇలా దర్శనం కనిపిస్తుంది. ఆ దర్శనం ఏం కనిపిస్తుంది? పరలోకంలో దేవుడు సింహాసన ఆసీనుడుగా ఉన్నాడు. ఆయన చుట్టూత శిరావులు అంటే మహాదేవ దూతలు ఉన్నాయి. ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కల్లో 2 రెక్కలతోనేమో కళ్ళు మూసుకున్నారు, 2 రెక్కలతోనేమో కాళ్ళు మూసుకున్నారు, 2 రెక్కలతోనేమో ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతూ ఎగురుతూ అది మాట్లాడింది ఒకే ఒక మాట. చూడండి, ఒక్క మాటే. పగలు లేదు, రాత్రి లేదు, సంవత్సరములు లేదు, యుగములు లేవు, తరాలు లేవు. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని సంవత్సరములైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని రోజులైనా వారి నోటి నుండి వచ్చింది ఒకే ఒక మాట. సర్వాధికారియు దేవున్నగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని శక్తి కొలది. ఎంతైతే శక్తి ఉందో అంత శక్తిని పెట్టి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. గొప్ప శబ్దముతో, గొప్ప స్వరముతో, గానము మాత్రమే కాదు, గానము ప్రతిగానము, గానము ప్రతిగానముతో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. మరి నాబోటాడు ఉన్నాడు, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, రేపు అదే ప్రార్థన రేపు చేస్తానా? ఎల్లుండి చేస్తావా? ఒకే అంశం గురించి చేసామనుకో బోరు కొట్టేసిద్ది. నేను అడిగాక మళ్ళీ ఇవాళ కూడా అదే అంశం అడగాల. మొన్న ఇదే అంశం ఈ యొక్క అవసరత నిమిత్తం గంట పైన ప్రార్థన చేశా. ఈరోజు మళ్ళీ అదే చేయాలా? ప్రార్థన చేయడానికి నాకేం అవసరాలు లేవు, ప్రార్థన చేయడానికి నాకేం అంశాలు లేవు. ఆల్రెడీ ఒక అంశం గురించి మాట్లాడేసాం, దేవుడికి చెప్పేసాం. దేవుడికి చెప్పిన తర్వాత ఎన్నిసార్లు చెబుతాను నేను దేవుడికి అని? ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒక చోట నాకు నా యొక్క ప్రేయర్ మీద నాకే బోరు కొడుతుంది. ఓకే, కానీ దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఏం చెబుతున్నాయా? లక్షల కొలది, కోట్ల కొలది మాటలు మాట్లాడుతున్నారా? ఒక్క మాటే, ఒకే ఒక మాట. ఆ ఒక్క మాట ఏంటి? దేవుడి యొక్క లక్షణాన్ని వారి యొక్క శక్తి కొలది ప్రతిగానములతో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఉచ్చరిస్తూనే ఉన్నారు, ఎగురుతూనే దేవుడి యొక్క పలుకులు, దేవుడి యొక్క లక్షణములు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. దీంట్లో ఆలోచన చేయండి, దేవుడు దేవదూతను ఎక్కువగా ప్రేమించాడా? మనుషులుగా ఉన్న మనల్ని ఎక్కువగా ప్రేమించాడా? దేవుడు తన యొక్క సొంత చేతులతో దేవదూతలను సృజించాడా? మనుషులుగా ఉన్న మనల్ని సృజించాడా? దేవుడు తన యొక్క సొంత ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని దేవదూతల కోసం భూలోకానికి పంపించాడా? మన కోసం పంపించాడా? ప్రపంచంలో ఉన్న మనుషులు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు మీద మోపబడి రక్తంలో చివరి బొట్టు వరకు కార్చబడింది దేవుని యొక్క దూతల కోసమా, మనుషుల కోసమా? మరి ఇంతగా మన కోసం దేవుడు చేసి ఉన్నాడు కదా, మరి మనం ఎంతగా దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడాలి? భూలోకం అంతా ఆయన మహిమతో నిండుకొని ఉన్నది, భూలోకమే మహిమతో నిండుకొని ఉన్నది. భూలోకంలో నివసించే నువ్వు నీ యొక్క జీవితంలో ఆయన మహిమ నిండుకొని ఉన్నదా? నీ యొక్క క్రియలలో ఆయన యొక్క మహిమ నిండుకోకూడదా? నీ యొక్క క్రియలు నువ్వు కనపరిచినప్పుడు దేవుడి యొక్క మహిమ ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటలో దేవుడి యొక్క మహిమను ఎప్పుడు కనపరుస్తున్నావు? దేవదూతలు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని తన యొక్క కంఠ స్వరముతో శక్తి కొలది మాట్లాడి దేవుడి యొక్క మహిమను వివరిస్తుంది. మరి నువ్వు నీ యొక్క మాట మాట్లాడుతున్నప్పుడు దేవుడి యొక్క మహిమను కనపరిచేటట్టు నీ యొక్క నోటి మాట ఎందుకు ఉండట్లా? గొప్ప స్వరముతో మరి నువ్వు నీ యొక్క శక్తిని ఎంతవరకు దేవుడి కోసం ఉపయోగిస్తున్నావు? దీవారాత్రములు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి, విసుగు చెందక, అలసట చెందకుండా. దేవుని యొక్క ఔన్నత్యంతో కూడిన ఆ యొక్క గొప్ప లక్షణం పరిశుద్ధత 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 మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మనం దేవదూతల కన్నా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించి ఉన్నాను అని కొత్త నిబంధన గ్రంథంలో రోమియోలు రాసిన పత్రికలో ఉంటుంది. మరి ఆ వాక్యం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలా కామన్ సెన్స్. క్రిస్టియానిటీ ఇట్ సెల్ఫ్ దేవుడు సులువు మీద పాపి కోసము మరణించి రక్తం దారిపోసాడు అంటే నా కోసం నీ కోసం. దేవదూతలే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, మరి నువ్వెందుకు దేవుణ్ణి స్తుతించట్లా? చూడండి, దేవుణ్ణి స్తుతించడం అంటేనే పెదాలు ఓపెన్ అవ్వు.
గొంతులో ఉన్న మాట గొంతులోనే ఉన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడమంటే, చుట్టాలతో మాట్లాడమంటే, నీ యొక్క అవసరాల కోసం మాట్లాడమంటే, నీ యొక్క అక్కర్ల కోసం మాట్లాడమంటే, స్కూల్ ఫీజు అట్లా తల్లిదండ్రులను అడగాలి, అడుగుతావా? బైక్ కావాలి, తల్లిదండ్రులను అడుగుతున్నారా? పలానా వస్తువు కావాలి, తల్లిదండ్రులను అడుగుతున్నారా? మరి దేవుణ్ణి స్తుతించటంలో దేవుని యొక్క దూతలేమో గొప్ప స్వరముతో స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాయి. మరి మనం మమ్మరింగ్ అంటే మోగవాళ్ళమా? మాటలు లేవా, మాటలు రావా? దేవుడి యొక్క వాక్యం ఒకనొక లేఖనంలో రాసి ఉంది, నాకు రెఫరెన్స్ జ్ఞాపకం లేదులే, కానీ వాక్యం రాదు, మోగవానికి సైతము దేవుడు స్వరాన్ని ఇస్తాడు. మరి స్వరం ఇచ్చిన నువ్వు దేవుణ్ణి ఎంతవరకు నువ్వు స్తుతించాలి? స్వరము ఉన్నా కూడా యెషయా ప్రవక్త కింద వచనంలో ఎంత చక్కగా రాస్తాడు చూడండి వాక్యం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ఇది బైబిల్లో గొప్ప మర్మం అండి. జాగ్రత్తగా ఆలోచించండి, మనసు పెట్టి చదువుకోండి, దేవుడి దగ్గర విచారణ చేయండి. ఒక ఆత్మీయత కలిగిన విశ్వాసి, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, క్రిస్టియానిటీలో దేవుడితో ఒక రిలేషన్ దగ్గరికి వస్తున్న కొలది వారి యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? దేవుణ్ణి మహిమను, దేవుడి యొక్క క్యారెక్టర్ను వాళ్ళు రుచి చూస్తున్నప్పుడు, నువ్వు ఇంత గొప్ప దేవుడవు, నేను ఇంత గొప్ప పాపిని అని మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇక్కడ యెషయా ప్రవక్త యొక్క లక్షణం ఎట్లా ఉంది? ఆయన కనులారా దేవుణ్ణి చూశాడు, ఆయన కనులారా దేవదూతలను చూశాడు, ఆయన దేవదూతల యొక్క స్వరం విన్నాడు. ఓకే, యెషయా ప్రవక్త. సో మనిషిగా ఉన్న యెషయా ప్రవక్త, ఆయన కళ్ళు దేవదూతల్ని, దేవుణ్ణి, దేవుడి యొక్క సింహాసనమును, దేవదూతల యొక్క రెక్కలతో సహా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిదీ కన్నులు చూసినాయి, మనిషి యొక్క కళ్ళు చూసినాయి. ఓకే, మనిషి యొక్క చెవులు అంటే యెషయా యొక్క చెవులు ఆ యొక్క దేవదూతల యొక్క స్వరం వింది. ఆ స్వరం వింది. స్వరం ఏంటి? సర్వాధికారి దేవుని ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూలోకమంతా దేవుడి యొక్క మహిమతో నిండుకొని ఉన్నది అన్న స్వరము యెషయా ప్రవక్త విన్నాడు. సో నాబోటుడు అయితే ఎలా మాట్లాడతాడు? నేను దేవుని కనులారా చూశా, నా అంతటోడు లేడు. నేను దేవదూతలను చూశా, నా అంతటోడు లేడు. నేను దేవదూతలను దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ యొక్క స్వరము నా చెవులారనే విన్నా, నన్ను మించినవాడే లేడు అని మాట్లాడుకునే నైజం నాలాంటి పాపాత్ముడికి ఉంటుంది. కానీ యెషయా ప్రవక్త ఎలా మాట్లాడాడు? ఆయన కన్నులతో చూశాడు, ఆయన చెవులతో విన్నాడు. అదే కన్నుల గురించి, అదే చెవుల గురించి దేవదూతలైతే తన యొక్క పెదవులతో దేవుని ఇలా స్తుతిస్తున్నాయి, కానీ నా పెదవులైతే పాపంతో నిండుకున్నవి, నా కన్నులు దేవుణ్ణి చూసి ఉన్నాయి. నేను అపవిత్రుడిని, అపవిత్రుడుగా ఉన్న నాకు పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఉన్న నిన్ను చూసే భాగ్యం నువ్వు ఇచ్చావా, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని తన్ను తాను అధమ స్థితిలోనికి తగ్గించుకొని దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి యొక్క గొప్ప లక్షణముగా ఉన్న ఆ యొక్క పరిశుద్ధతని అంతకంతకి హెచ్చిచ్చి కొనియాడుతూ ఉన్నాడు. ఒక ప్రవక్తకి, ఒక విశ్వాసికి ఉండవలసిన గొప్ప లక్షణం ఇది. నీలో ఉంది ఆ లక్షణం? కళలు వస్తే చాలు, దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు ఎవరో వచ్చి కళలు, ప్రవచనములు, దర్శనములు, వర్తమానాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మోకరించి ప్రార్థన చేసి, నేను అలా మోకరించి లేదా కొన్ని గంటల పాటు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు స్వయంగా వచ్చి నాతో మాట్లాడతాడు అని ఎవరికాళ్ళు సెల్ఫ్ ప్రొక్లెయిమ్, అంటే నా అంతటా లేడు, నేను పొందుకోగలను, నేను స్వతంత్రించుకోగలను అని చెప్పి ఎవరికాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ తరంలో ఉన్న సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు. కానీ గొప్ప హతసాక్షిగా ఉన్న ఈ యొక్క యెషయా ప్రవక్త శరీరాన్ని తలకిందులుగా వేలాడదీయబడి రంపం అంటే చెక్కను కోస్తారుగా రంపం, పెద్ద రంపాన్ని, శరీరం ఇలా ఉందనుకోండి, శరీరాన్ని తలకిందులుగా చేసి కాళ్ళు ఇలా చీల్చబడి ఆ యొక్క
టెస్టికల్స్ లేకపోతే యానస్ దగ్గర రంపాన్ని పెట్టి అటేపు ఒక వ్యక్తి ఇటేపు ఒక వ్యక్తి పెట్టి ఇలా 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 కోసుకుంటూ తల వరకు తీసుకొచ్చి రెండుగా చీలుస్తారు ఒక మనిషి యొక్క శరీరాన్ని. అది యెషయా ప్రవక్త యొక్క గొప్ప హతసాక్షి అయిన మరణము యొక్క సాక్ష్యం. అలాంటి ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడు? నేను పాపాత్ముని, నేను అపవిత్రుణ్ణి అని మాట్లాడుతున్నాడు. అపవిత్రుడే, ఓకే. దేవుడు యొక్క దర్శనం చూసినా సరే నేను అపవిత్రుణ్ణి, దేవదూతలను చూసినా సరే నేను అపవిత్రుణ్ణి, దేవదూతల యొక్క స్వరం విన్నా సరే నేను అపవిత్రుణ్ణి, దేవుడి యొక్క ప్రత్యక్షత నేను చూసినా నేను అపవిత్రుణ్ణి. ఇక్కడ అదే యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో 5వ వచనం లాస్ట్లో ఉంటుంది చూడండి. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అని అన్నారు. అన్నా కూడా ఎలా మాట్లాడుకుంటున్నాడు? నేను అపవిత్రుణ్ణి, నా పెదవులు అపవిత్రతతో నిండుకునేలాగా. ఎంత గొప్ప ప్రవచనాలు చెప్పారంటే ఆ యొక్క యోధా దేశాన్ని పరిపాలించే రాజులందరికి కూడా ఆయన ప్రవచనం చెప్పాడు యెషయా గారు. హిజ్కియా రాజు అవ్వచ్చు, హిజ్కియా యొక్క కొడుకుగా ఉన్న మనష్షే అవ్వచ్చు, హిజ్కియాకి ముందుగా ఉన్న మరొక రాజు ఈ యొక్క ఉజ్జయ రాజు, వీళ్ళందరికీ కూడా ఆయన గొప్ప గొప్ప ప్రవచనాలు. అంతకు మించి, వీటన్నిటికన్నా మించి యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భం నందు జన్మిస్తారని, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము శిలువ యాగము 3 రోజుల పాటు ఇలా మరణించిన పిమ్మట 3 రోజుల తర్వాత పునరుద్ధానుడై తిరిగి లెగుస్తాడని చెప్పి ఇవన్నీ యెషయా ప్రవక్త ఆల్రెడీ ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప ప్రవక్త తను తాను ఎలా మాట్లాడుకుంటున్నాడు? నేను అపవిత్రుడు, నా పెదవులు అపవిత్రం, నేను దేవుణ్ణి చూశా, అది దేవుడి యొక్క గొప్ప ప్రేమ, అది దేవుడి యొక్క పరిశుద్ధత, నాకు ఎలిజిబిలిటీ లేదు, అంటే నాకు ఎటువంటి అర్హత లేదు, నేను అపవిత్రుణ్ణి, నాకు అర్హతే లేదు, అర్హత లేని నాకు దేవుడి యొక్క ప్రత్యక్షత కనబరిచింది, అది దేవుడి యొక్క కృప అని ప్రవక్త హతసాక్షిగా ఉన్నాయని మాట్లాడుతున్నాడు. నాబోటాడు నీ బతుకు దినాల్లో ఇప్పటి వరకు ఒక్కసారైనా అట్లా మాట్లాడారా? ఒక్కసారైనా అలా మాట్లాడారా? కళ వస్తే, దర్శనం వస్తే, వర్తమానం వస్తే నా అంతటోడు లేడు. మరి ఆయన ఏమనుకోవాలి? మన ప్రార్థనకి, మనకు వచ్చే కొత్త అప్పుడప్పుడు వచ్చే వర్తమానాలకే ఇంతగా 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 ఎగిరిగిరి పడుతున్నారే. మరి యెషయా గారు ఏమనుకోవాలో? ఎగిరిగిరి పడ్డా? నేను పాపాత్ముడును, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవుల మధ్య నివసించుచున్న వాడును, నేను పాపాత్ముడని తన్ను తాను తగ్గించుకొని వినయముగా దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆన్ ద స్పాట్ ఏ ఒక్క దేవదూతలైతే, ఏ ఒక్క మహాదేవదూతలైతే రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయో ఆ దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి కొలిమిలో ఉన్న ఒక, చూడండి వాక్యం 6వ వచనం, అప్పుడు ఆ శరావులలో ఉన్నప్పుడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అనెను. చూడండి, దేవుని యొక్క దూత అయితే అలా ఎగురుతూ వచ్చి బలిపీఠం దగ్గర ఉన్న ఆ యొక్క అగ్నిని, కారుతో ఉన్న ఆ యొక్క అగ్నిని తీసుకొచ్చి యెషయా ప్రవక్త ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకు తగినట్టు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అని ఆయన ఒప్పుకున్నాడు. ఎలా అయితే తగ్గించుకొని వినయంతో ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనను బట్టి దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుడి యొక్క దూత వచ్చి ఆ యొక్క అగ్నిని బలిపీఠం దగ్గర నుంచి తీసుకొచ్చి, అంటే దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క సమ్ముఖము దగ్గర నుంచి తీసుకొచ్చి అపవిత్రమైన పెదవులు కలిగిన ఆ యొక్క నాలుక మీద, పెదవుల మీద అది అంటించారు. అప్పుడు ఏం రాస్తుంది అక్కడ? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నీ దోషములు తొలగిపోయిను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషమును తొలగిపోయెను. ఓకే ఓకే, నువ్వు లేక నేను, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు పాపంలో ఉన్నాంగా, ప్రతి ఒక్కరు దోషాల్లో ఉన్నాంగా. మరి నా దోషం, నా పాపం ఎలా తొలగింపబడుతుంది? ఎలా ప్రాయశ్చిత్తం అవుతుంది? సో బలిపీఠం దగ్గర నుంచి ఒక అగ్ని రావాలి. అది డైరెక్ట్గా
నీ పెదవుల మీద, నీ యొక్క శరీరం మీద దేవుడి యొక్క ముద్రలాగా నాటబడాలి, వేయబడాలి. అప్పుడు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అప్పుడు నువ్వు తొలగిపోద్ది పాపంలో నుంచి. పాపంలో నుంచి తొలగిపోయిందంటే దాంట్లో రవ్వంతా మిగులున్నా సరే తొలగిపోయింది అన్న పదం రాయరుగా. కంప్లీట్గా ప్యూరిఫై అవ్వాలి. ప్రవక్తగా ఈ యొక్క యెషయా అలా ప్యూరిఫై అయ్యారు. దేవుడి కోసం అలా ప్రతిష్ఠింపబడిన దేవుడి యొక్క సేవకుడుగా, ప్రవక్తగా అలా నిలిచిపోయాడు. మనం కూడా అలా మార్చబడాలంటే అగ్నిగా ఉన్న, పరిశుద్ధుడుగా ఉన్న, పాపము లేని దేవుడు రక్తముగా ఉన్న ఆయన యొక్క రక్తము మన దేహంలో ఒక ముద్రగా, మన శరీరంలో, మన యొక్క అవయముల మీద ఒక ముద్రగా ముద్రింపబడాలి. మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడి యొక్క దూతలు ఎలా అయితే మాట్లాడుతున్నామో అవి కూడా మనం అలా మాట్లాడుతూ దేవుని మహిమను కొనియాడుతూనే ఉండాలి. సో నీ యొక్క పెదవుల్లో నుంచి అబద్ధం వచ్చిందనుకో, దేవుని యొక్క మహిమ కొనియాడుతామా? కాని మాట, అబద్ధపు మాట, ఇంకా ఏదైనా సరే ఇచ్చపు మాటలు, దోషపు కలిగిన మాటలు, కపటము కలిగిన మాటలు, అపవిత్రత కలిగిన మాటలు, బూతులతో కూడిన మాటలు, అబద్ధపు సాక్ష్యముతో కలిగిన మాటలు, లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్నవాటిని లేని వాటిగా మాట్లాడతాం. అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఎటువంటి మాట అయినా సరే నీ పెద్దోళ్ళ నుంచి వచ్చిందనుకో, అప్పుడు నువ్వు యెషయాలు అంటాడువా, దేవదూతలు అంటాడువా, విశ్వాసలా అవిశ్వాస? నువ్వు ఆలోచన చేసుకో. నీ యొక్క పెదవులు ఎలా ఉపయోగపడతాయి? మరి ఆయనైతే తన యొక్క నేత్రములతో డైరెక్ట్గా దేవుణ్ణి చూసినట్టు అక్కడ వాక్యం రాస్తుంది. దేవుని యొక్క దూతల్ని చూశాడు. అయినా సరే తను ఎలా పోర్ట్రే చేసుకున్నాడు? నేను పరిశుద్ధుడిని కాదు, నేను పాపాత్ముడను. తను తగ్గించుకున్నాడు. అదే మళ్ళీ నా గురించే మాట్లాడుతుండే. అదే నాబోటుడైతే ప్రార్థన చేసినట్లయితే, నేను దేవుడి యొక్క ప్రత్యక్షత చొప్పున భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళి దేవుని యొక్క దూతలను చూశాను. నా కళ్ళు దేవుడి యొక్క దూతలను చూసినాయి. నా కళ్ళు దేవుణ్ణి, సింహాసన ఆసీనుడిగా ఉన్న దేవుణ్ణి చూసినాయి. నేను ఎంత గొప్పవాడిని, నా ప్రార్థన ఎంత గొప్పది, సో మీకన్నా నేను ఉత్తముడిని అని మనుషులతో మాట్లాడేటప్పుడు, నా గురించి నేను మాట్లాడుకునేటప్పుడు గర్వంతో, గొప్పతనంతో, అహంతో మాట్లాడే సందర్భాలు ఉంటాయి. అది దేవుడికి ఇష్టం ఉండదు. సో నువ్వు ఎన్ని ప్రత్యక్షతలన్నా అనుభవించు, దేవుడి యొక్క ఉనికిని ఎంతన్నా రుచి చూడు. దేవుడి యొక్క దూతలను సైతం నువ్వు చూసినా, దేవుడి యొక్క దూతల యొక్క స్వరము నువ్వు విన్నా, దేవుని కనులారా నువ్వు చూసినా, ఎంతగా దేవుడి దగ్గరికి చూడండి. దేవుని కనులారా చూశాడంటే ఇది దేవుడు అనుకుందాం. యెషయా ప్రవక్త భూలోకంలో ఉంటే ఇది కనిపిస్తుందా? అంటే పరలోకంలో ఇది అనుకున్నాం, కనిపిస్తుందా? కనిపించదు. భూలోకంలో ఉన్న యెషయాని దేవుడు పరలోకానికి తీసుకొచ్చినప్పుడు దేవుడు యెషయా దగ్గరగా ఉందా లేదా? ఐ కాంటాక్ట్, కంటితో చూసే అంత దగ్గరగా ఉన్నాడు. మధ్యలో ఎటువంటి గోడ లేదు, మధ్యలో ఎటువంటి బండ లేదు. దేవుణ్ణి స్వయంగా ఎదురుగా చూసే గొప్ప భాగ్యం పొందుకున్నాడు. అంటే అంత రిలేషన్ దేవుడికి మనకి అంత దగ్గర అవినాభావ సంబంధం ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసి, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే దేవుణ్ణి కొనియాడటం. నేను అతముడను, ఆయన ప్రేమ, నేను పాపం, ఆయన పరిశుద్ధుడు, నేను పాపం, ఆయన గొప్పోడు, నేను పాపం. ఏం లేని నన్ను తీసుకొచ్చి నీ యొక్క ఉనికిని చూపిస్తున్నావా? అర్హత లేని నన్ను తీసుకొచ్చి నీ యొక్క వాక్యం చూపిస్తున్నావా? ఎన్నిక లేని నన్ను తీసుకొచ్చి నీ యొక్క ఎన్నికలోనికి తీసుకొచ్చుకున్నావా? నేను అనేవాడిని నా తల్లిదండ్రులకు అవసరం లేదు, తోడబుట్టినలకు అవసరం లేదు, రక్త సంబంధులకు అవసరం లేదు, ప్రపంచంలో ఎవరికి నేను అవసరం లేక తృణీకరించేశారు. అలాంటి వాడిని నన్ను తీసుకొచ్చి నువ్వు ఎన్నుకొని నీ యొక్క పని చేపిస్తున్నావా? ఇలా ప్రార్థన మారాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి. అంతకు మించి నా అంతటోడు లేడు, నేను అనుకుంటే నీ యొక్క సొంత జ్ఞానం చొప్పున దేవుడి యొక్క వాక్యం నువ్వు తెలుసుకున్నావా? నీ యొక్క సొంత కంఠము కొలది నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రచురిస్తున్నావా? నీ యొక్క సొంత క్రెడిబిలిటీ ప్రకారం నువ్వు రక్షణ పొందుకున్నావా? పరిశుద్ధాత్మ లేకుండా రక్షణ రాదు, పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన రాదు, పరిశుద్ధాత్మ లేకుండా మోకరించలేవు, పరిశుద్ధాత్మ లేకుండా దేవుడి యొక్క సన్నిధిలోనికి కూడా నువ్వు అడుగు పెట్టలేవు. సో దీంట్లో మనిషిగా ఉన్న వాళ్ళు తన యొక్క సొంత ప్రమేయంతో చేసుకోగలిగింది ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేనప్పుడు అంతా నేనే చేసుకున్నాను అని దేవుడికి చెందవలసిన మహిమ
నువ్వు తీసుకుంటే అది ఎంతవరకు నీ యొక్క విశ్వాసం, నీ యొక్క భక్తి ఆధారపడి ఉందో ఆలోచించు. భూమంతా మహిమతో, దేవుడి యొక్క మహిమతో నిండుకున్నది. కానీ నోటి మాటలో దేవుడి యొక్క మహిమ నువ్వు కనపరచట్లా. దేవుడికి చెందవలసిన మహిమ నువ్వే తీసేసుకుంటున్నావు. నా ప్రార్థన, నా కన్నీరు, నా తలంపులు, నా ప్రత్యక్షతలు, నా ప్రవచనములు, నేను చెప్పా, నేను చేశా, నేను చెప్పా, నేను చేశా. నువ్వు చేసావా, దేవుడు చేశాడా? ప్రవచనం నువ్వు చెప్పావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క స్వరాన్ని వాడుకొని ప్రవచనం చెప్పిస్తున్నాడా? చాలా సైడ్ ఫార్వర్డ్గా అడుగుతాను. నువ్వు 100 ప్రవచనాలు చెప్పుండొచ్చేమో, 200 చెప్పుండొచ్చేమో, 1000 అన్నా చెప్పుండొచ్చేమో. దాంట్లో ఒక్కటైనా సరే తొలగిపోయిందా, తొలగిపోలేదా? ఛాలెంజ్, ఎవరికైనా సరే ఛాలెంజ్. ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలకు ఎవరికైనా సరే ఛాలెంజ్ అండి. నువ్వు ఎన్ని కోట్ల కొద్ది ప్రవచనాలు చెప్పినా సరే అట్లీస్ట్ ఒకటన్నా సరే అది జరగకుండా తొలగిపోయిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నమ్మినా నేను అన్న మాటకి నువ్వు ఆమోదించినా వ్యతిరేకించినా పర్లా, దేవుడితో విచారం చేసుకో కావాలంటే. నువ్వు ఎన్ని కోట్ల ప్రవచనాలు చెప్పినా సరే ఇప్పటి వరకు దాంట్లో ఒక్కటైనా సరే తొలగిపోయి జరగకుండా ఉన్నాయి ఖచ్చితంగా ఉంది. కానీ దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క పరిశుద్ధత, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క వాత్సల్యం, సో మహిమ దేవుడికి ఇవ్వాలి, మహిమ దేవుడికి ఇవ్వాలి. యెషయా ప్రవక్త యొక్క మరణం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఎంత చేసినా సరే ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాడు చూడండి. హెబ్రీ కొత్త నిబంధన పౌలు గారు చేత లిఖింపబడ్డ హెబ్రీ పత్రిక 11:37. చూడండి ఎలా రాస్తారు చూడండి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. చూడండి, ఆ యొక్క రంపములతో కోయబడిరి, ఆ యొక్క వర్డ్ వాడింది ఎవరి గురించి అనుకున్నారు? యెషయా ప్రవక్త గురించి. హతసాక్షిగా ఉన్న ఆ యొక్క యెషయా ప్రవక్త గురించి పౌలు గారు ఈ యొక్క లేఖనంలో లిఖింపజేసి ఉన్నారు. గొప్ప హతసాక్షే, కానీ తన పేరు కూడా అక్కడ పోర్ట్రే చేసుకోవాలి. ఎంతగా వాళ్ళ యొక్క ఆత్మీయతను తగ్గించుకొని దేవుడి యొక్క ఉనికిని చాటుతున్నారు. తన్ను తాను ఎంతగా హెబ్రీ 11:37 ఎంతగా తగ్గించుకుంటున్నారు. సో యేసుక్రీస్తు నామములో నువ్వు ఏది చేసినా సరే అది దేవుడి యొక్క కృపలో నువ్వు చేయగలుగుతున్నావు తప్ప నీ యొక్క సొంత శక్తి సామర్థ్యాల వల్ల కానే కాదు. ఎప్పటికీ కూడా కోటాను కోట్ల దేవదూతలు ఎలా అయితే పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతున్నాయో అలాగే నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి స్తుతించు. నీ పెదవులతో, నీ క్రియలతో, నీ తలంపులతో, నీ చేతి పనులతో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. హతసాక్షి అయిన ఆ యొక్క యెషయా ప్రవక్త ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ప్రత్యక్షత కనులారా చూసినా సరే నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. యెషయా ప్రవక్త. ఓకే, అలాగే 1 కొరింథీయులు 15:9 అపోస్తలుడైన పౌలు గారి గురించి. 1 కొరింథీయులు 15:9 ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. చాలండి, పౌలు గారికి ఉన్న గొప్ప పేరేంది? అపోస్తులు. అంతకు మించి ఇంకా గొప్ప పేరేంది? నేను దేవుణ్ణి పోలి నడిచా, మీరు నన్ను పోలి నడవండి అని పరిశుద్ధ లేఖనములుగా ఉన్న ఈ యొక్క బైబిల్లో ఆ యొక్క వాక్యం రాస్తుంది. కానీ తన గురించి తను ఎలా మాట్లాడుకుంటున్నాడు? నేను దేవుని సంఘమును ఎంతగానో హింసించా, కాబట్టి నేను అపోస్తులు అనబడటానికి కూడా నాకు ఏ యోగ్యత లేదు, అందరిలో కల్లా నేను లాస్ట్, చివరండి. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క పత్రికలు అయినా సరే, ఆ యొక్క పుస్తకాలైనా సరే ఎవరు ఎక్కువ రాశారు? పౌలు గారే. అంత చేసినా సరే, అంత శ్రమపడినా, అంత కష్టపడినా, దేవుడి కోసం ఎంతగానో
ప్రయాసపడి దేవుడి యొక్క రాజ్య నిర్మాణం కోసం ఎంతగానో ప్రయాసపడి కష్టపడిన ఆ యొక్క అపోస్తులుగా ఉన్న పౌలు తన గురించి తను ఎలా మాట్లాడుకుంటున్నాడు? యోగ్యుడను కాను. ఎందుకంటే ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగక ఉన్న ఆ యొక్క దినముల్లో నేను దేవుడి యొక్క సంఘాన్ని ఎంతగానో హింసించా. దేవుణ్ణి ఎరుగక ఉన్నప్పుడే చేసిన పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నేను అనర్హుడిని, నేను యోగ్యుడను కాను అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. మరి మన యొక్క ప్రార్థన ఎట్లుంది? మన యొక్క క్రియలు ఎట్లున్నాయి? ఉద్దేశపూర్వకంగా హింసించినా సరే నేను చేయలేదు అని మాట్లాడుకునే బ్రతుకు నా పోటోడిది. కానీ పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారు? యోగ్యుడను కాను. అన్ని లేఖనాలు రాసినా సరే నేను యోగ్యుడను కాను. బాప్తిజం తీసుకున్న తర్వాత చేసిన పాపం గురించి ఆయన ప్రాయశ్చిత్తం కలిగి ఈ యొక్క వాక్యం రాయట్లా. బాప్తిజం కూడా తీసుకోక మునుపు, దేవుణ్ణి కూడా చూడక మునుపు, దేవుడి యొక్క స్వరాన్ని వినక మునుపు, అంటే నువ్వు హింసించుచున్న యేసును అని దేవుడి యొక్క స్వరాన్ని వినక మునుపు దేవుడి యొక్క సంఘాన్ని హింసించిన ఆ యొక్క రోజులు జ్ఞాపకం చేసుకొని దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను యోగ్యుడను కాను. సో ఏ యోగ్యం నీలో లేకపోయినా సరే ఈనాడు నువ్వు బ్రతికి బట్టగట్టి దేవుడి యొక్క గ్రంథం అట్లీస్ట్ నీ చేతుల్లో పట్టుకున్నావంటే దానికి కారణం ఎవరు? దేవుడి యొక్క ఉచితమైన కృప. నువ్వు ప్రార్థన చేసినా దేవుడి యొక్క కృప. నువ్వు సజీవుడిగా ఉండి ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి అట్లీస్ట్ మందిరంలో కనపడ్డావన్నా సరే దేవుడి యొక్క కృప. ప్రతిదీ కృపకి ఆధారమై ఉన్నది తప్ప ఏ యోగ్యత నీలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు. వాక్యం చెప్పామంటే నీకు రాదు, నాకొచ్చు కాదు, అలాంటి అసలు ఉద్దేశమే కాదు. ఓకే, ఏ యోగ్యత లేని నన్ను దేవుడు నిలబెట్టి ఆయన యొక్క నామ మహిమార్థమై మాట్లాడిస్తున్నాడు. పైన మీకు ఒక బోర్డు పెట్టా, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, మీ అందరికీ మామూలుగా డైరెక్ట్గా చూస్తే కనిపిస్తుందిగా. మోగ జంతువు అంటేనే మోగజీవి. మోగజీవిగా ఉన్న గాడిదకు యెహోవా వాక్కునిచ్చెను. మరి వాక్కు కలిగిన నువ్వు దేవుణ్ణి ఎంతవరకు స్తుతిస్తున్నావు? నీ యొక్క మాటలతో దేవుణ్ణి ఎంతవరకు మహిమపరుస్తున్నావు? ఆలోచన చెయ్యి. ఏ యోగ్యత లేని అపోస్తలుడైన పౌలు తన గురించి తను మాట్లాడుకుంటున్నాడు. మరి నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావా? నీ యొక్క మాటల్లో ఒక్కసారైనా సరే నాకు యోగ్యత లేదయ్యా అని నువ్వు మాట్లాడుతున్నావా? నా అంతటోడు లేడు అని మాత్రం నువ్వు ఎన్నిసార్లు అని ఉంటావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 5:8. లూకా 5:8. సిమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. చూడండి, ఆది అపోస్తులు కేఫాగా మార్చబడి ఉన్న ఆ యొక్క పేతురు దేవుడి యొక్క సంఘాన్ని ఆ యొక్క బండ మీద నిర్మాణం అగునట్లు దేవుడి యొక్క చిత్తములోనికి తేబడిన ఆది అపోస్తులుగా ఉన్న పేతురు గారు ఎలా మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నారు? లూకా సువార్త 5:8 యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను. నీ యొక్క ప్రార్థన ఎలా ఉందా? దేవుని యొక్క మోకాళ్ళ ఎదుట నువ్వు ఎన్నిసార్లు సాగిలపడి ప్రార్థన చేస్తావు? నువ్వు సాగిలపడి ప్రార్థన చేస్తున్న ఆ యొక్క సందర్భంలో నేను పాపాత్ముడను, నువ్వు పరిశుద్ధుడివి, నాకు ఏ యోగ్యత లేదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపాత్ముడను అని నువ్వు ఎన్నిసార్లు దేవుడి యొక్క సన్నిధిలో అడిగావు? జ్ఞాపకం చేసుకో. వీళ్ళందరూ ఏమన్నా సామాన్యమైన మనుషులు? వీళ్ళందరూ ఆది సంఘం, మొట్టమొదటి సంఘం నిర్మాణం అగునట్లు దేవుడు ఈ యొక్క కేఫా అగు పేతురు గారికి ఇచ్చారు ఆ యొక్క అర్హత, యోగ్యత. ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేసయ్యా, ఎందుకంటే నేను పాపాత్ముడను, నువ్వు పరిశుద్ధుడవు. చూడండి, తీపి చేదు కలిసిద్దా? మంచినీరు మురుగునీరు కలుస్తుందా? చీకటి వెలుగు కలుస్తుందా? సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఒకేసారి కలుస్తుందా? భూమి ఆకాశం కలుస్తుందా?
మరి పరిశుద్ధత పాపము ఎలా కలుస్తుంది? అట్ ఎనీ కాస్ట్ కలవదు. ఒకవేళ కలిసినట్లయితే బైబుల్ ఉన్నా లేనట్టే. మరి బైబిల్ ఏం చెప్తుంది? యెషయా ప్రవక్త అయినా, అపోస్తుడగు పేతురు గారైనా, అపోస్తులకు పౌలు గారైనా సరే, మనిషి రీత్యా పాపాత్ములము, అపవిత్రులము, ఏ యోగ్యత లేని వాళ్ళం, హింసించిన వాళ్ళం, ఓకే అని వాళ్ళు శక్తి సామర్థ్యాలను మనిషిగా వాళ్ళకున్న కలిగిన ప్రతిదీ కూడా తుచ్చముగా పెంటగా ఎంచుకొని పరిశుద్ధుడకు దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడి దేవుడి యొక్క సింహాసనం ఎదుట ప్రభు యొక్క పాదముల చెంత మోకాళ్ళు మీద పడి సాగిలపడి మేము పాపాత్ములము, మేము అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళము, మేము నిన్ను హింసించిన వాడిని, నాకు ఏ యోగ్యత లేదు అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనను బట్టి అంతరంగమునందు క్రియల రూపముగా శరీరముతో శరీరాన్ని సాగిలపరిచారు. ఆత్మను దేవుడికి అప్పచెప్పి వాళ్ళు ప్రార్థన చేసిన ఆ యొక్క ప్రార్థన ఆత్మను బట్టి దేవుడి యొక్క పరిశుద్ధత, దేవుడి యొక్క కృప ఆ ప్రవక్తల మీద, ఆది అపోస్తుల మీద కుమ్మరించబడిన తర్వాత దేవుడి యొక్క సంఘము వాళ్ళు కట్టారు. దేవుడి యొక్క లేఖనాలు వాళ్ళు రాశారు. దేవుడి యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడి యొక్క వారసులుగా వాళ్ళు చేశారు. దేవుడు లేకుండా వాళ్ళు ఏదీ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే యెషయా ఎవరు? అపవిత్రుడు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే పౌలు ఎవరు? హింసించేవాడు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే పేతురు ఎవరు? పాపాత్ముడు. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నారు కాబట్టి నీ యొక్క అతిక్రమలన్నీ తొలగిపోయినాయి, నీ యొక్క పాపం మొత్తం ప్రాయశ్చిత్తముగా చేయబడి ఉన్నవి అని యేసుక్రీస్తు ప్రభు త్రియేక దేవుడు వలన యెషయా సాక్ష్యం పొందాడు. గొప్ప హతసాక్షి ఉన్నట్లు యెషయా సాక్ష్యం పొందాడు. ఆది అపోస్తుడు అని పేతురు గారు సాక్ష్యం పొందారు. కేఫా పరలోకమందున్న నా తండ్రి నీకు జ్ఞానం ఇస్తేనే నువ్వు మాట్లాడావు తప్ప మనుష్య జ్ఞానంతో నువ్వు మాట్లాడలేదని చెప్పి దేవుడు పేతురు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం. అన్ని మతస్థులుగా, అన్యస్తులుగా లోకంలో దేవుడిని ఎరుగకుండా అందరి ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు నా సాక్షిగా నిలబడు, ఎంతవరకు వాక్యము నిమిత్తము హింసించబడాలో అంతవరకు నా సాక్షిగా దేవుడి యొక్క వాక్యం కోసం హింస పొందేవాడిగా పౌలు గారిని దేవుడు మార్చాడు. ఓకే, ముగ్గురు వ్యక్తులు యేసుని కలిగి ఉండక మునుపు ఎలా ఉన్నారు, యేసుని కలిగిన తర్వాత ఎలా ఉన్నారు, ఆ యేసుని కలిగి ఉండటానికి వాళ్ళు ఎలా ప్రార్థన చేసుకున్నారు, ఎలా తగ్గించుకున్నారు, ఎంత వినయం కలిగి ఉన్నారు, దేవుడి చేత హెచ్చింపు పొందినా సరే వాళ్ళు తన గురించి తను ఎలా మాట్లాడుకుంటున్నారు ఆలోచన చేయి. వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ గురించి ఇన్ని సంవత్సరాలు పడి చదువుకుంటున్నాం. ఎంతోమంది దగ్గర, ఎంతోమంది సంఘ కాపుల దగ్గర మీరు విని కూడా ఉంటారేమో, మీకు తెలియని కాదుగా యెషయా గారు, పేతురు గారు, పౌలు గారు. మరి ఏం తెలుసుకున్నా? ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు వింటానే ఉన్నారుగా వాక్యం. ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు? ఇలా ప్రార్థన చేయాలని తెలుసుకున్నారా? సో నీ ప్రార్థన ఒకప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. వాక్యం విన్న తర్వాతైనా సరే ఎలా ప్రార్థన చేసుకోవాలి? నేను యోగ్యుడును కాను, నేను అపవిత్రుడును, నేను పాపాత్ముడును, నన్ను నువ్వే రక్షించు, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధుడువు, నీ పరిశుద్ధుడు, నువ్వే పరిశుద్ధుడువు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేనేలేడు. శక్తి కొలది గొప్ప స్వరముతో భూలోకం మొత్తం మహిమతో నిండుకున్నది, నీ స్వరం మాత్రం మహిమతో నిండుకోవట్లా. ఇహలోక సంబంధమైన అవసరాల కోసం స్వరం వస్తుంది కదా, ఇహలోక సంబంధమైన అవసరాల కోసం నీ యొక్క స్వరం ఉపయోగపడుతుంది కదా, ఉపయోగిస్తావు కదా. మరి దేవుని స్తుతించడంలో స్వరం వాడవా? ఎంతవరకు మోగోడిగా, మౌనంగా, మమ్మరింగ్ మాట్లాడతావు? మాట్లాడు, దేవుడి యొక్క మాటలు మాట్లాడు. చివరి వాక్యం లేవియా కాండము 20వ అధ్యాయము 7-8లో ఉంటుంది. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను.
మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. లేవీకాండము 20వ అధ్యాయము 7, 8. చూడండి, ఆ ఒక లైన్ ఒక సీక్వెన్స్ లాగా రాసి ఉంటుంది చూడండి. ఫస్ట్ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడా, లేదా మనం దేవుడి కోసం పరిశుద్ధపరచబడాలా? లేవీకాండం 20వ అధ్యాయము 7, 8లో, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను. చూడండి ఆ వాక్యం. సో అబద్ధం చెప్పేవాడికి అది అబద్ధం అని తెలియక చెప్తాడా? చిన్నపిల్లలకు సైతం నోట్లో మాట రాని పసిపిల్లలకు సైతము అబద్ధం చెప్పండి రాని ట్రైనింగ్ కూడా అవనవసరం. ఆ పని ఎవరు చేశారు, ఈ పని ఎవరు చేశారంటే ఆటోమేటిక్గా అబద్ధం వచ్చేస్తుంది. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి నెలల రోజులున్న పిల్లలు సైతము అబద్ధంతో వాళ్ళు మాటలు రాకపోయినా సరే సంవత్సరం పైన పడుతుంది పుట్టిన పిల్లలకి మాటలు రావడానికి. కానీ ఆ సంవత్సరం లోపే వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారో. ఓకే, తల్లిదండ్రులు కన్నా మీకు ఆల్మోస్ట్ తెలుసా తెలీదా? మీ పిల్లలు ఎప్పుడు క్రియలతో అబద్ధాలు ఆడలేదా? సంవత్సరం లోపు పిల్లలు మాటలు వచ్చితేనేమో నేను ఇది అని మాటలతో చెబుతారు. మాటలు రాకమునుపు క్రియలతో కనపరిచినవి ఏం లేవా? ఆలోచన చేయండి. సో మనలో ఒక పాపం ఉంది. ఆ పాపాన్ని జయించాలి అని నువ్వు గనక ఒక వాంఛ కలిగి దేవుడి వైపు చూసి, నేను పాపని, నాకు యోగ్యత లేదు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అని దేవుడి యొక్క సన్నిధిలో నీ వంతుగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి యొక్క ఆత్మ మీద కుమ్మరించబడుతుంది. ఫస్ట్ పరిశుద్ధుడు అవ్వాలి అని నువ్వు ఒక ప్రయత్నం చేయాలిగా. అలా మార్చుకుంటూ పోతే దేవుడు అందరినీ మార్చేయచ్చు కదా. అందరినీ ఆయన ఒక సైంటిస్ట్ లాగా గుప్పిట్లో పెట్టుకొని ఇలా చేయి అలా చేయని ఒక నియంతగా ఒక రాజుగా ఆయన చేసేయచ్చుగా. అలా చేయట్లేదుగా. ఎవరి ఇష్టానికి అది వదిలేశాడు. నమ్మిన వాళ్ళకి రక్షణ, నమ్మిన వాళ్ళకి శిక్ష. ఆ నమ్మి దేవుడి వైపు ఒక పని చెయ్యాలని ఆశ కలిగి నువ్వు వాక్యం వైపు ఆకర్షితులుగా ఉన్నావు అనుకో, చిన్నదే 0.0% నువ్వు గనక ఆశ కలిగి చెయ్యాలి అని అనుకున్నావు అనుకో, ఒక స్టెప్ నువ్వు వేసావు అనుకో, మిగతాది మొత్తం దేవుడు చూసుకుంటాడు. ఒక అడుగు నువ్వు వేసావు అనుకో, ఆ పర్వతాన్ని ఎక్కించే వాడు దేవుడే. నువ్వు విచారం చేయకూడదు అని నిబద్ధత నువ్వు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు. నేను మరి పాపుని కదా, నేను ఈ పాపాన్ని వదిలేసుకోవాలి, నేను ఈ పాపాన్ని జయించట్లా, యేసు నువ్వు నాకు శక్తినివ్వు అని నువ్వు అడిగావు అనుకో, దేవుడు వచ్చి నీకు శక్తినిస్తాడు. ఓకే, దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది చాలా చిన్నదే. ఆ కోరిక, ఆ వాంఛ నువ్వు క్రియలతో రవ్వంత చెయ్యి చేస్తే దేవుడు కొన్నంత బలం నీకు అప్పగించి ఆయనే ఆ కార్యం చేస్తాడు. మొత్తం కార్యము సఫలం చేసేది యేసుక్రీస్తు ప్రభువే. కానీ నువ్వంటూ అసలు ఇనిషియేట్ చేస్తావా లేదా అని దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర అలా నిలబడి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన శక్తిని ఆశ్రయించావు అనుకో, అప్పుడు ఆయన శక్తిని మీదకి వస్తుంది. నేను చేసుకోగలను అన్నావు అనుకో, నేను చేసుకోగలను అనుకున్నంతసేపు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, కొత్త కోరికలు వస్తాయి, కొత్త వాంఛలు వస్తాయి, ఇంకా కింద పడిపోతావు. నా వల్ల కావట్లా, నువ్వు నాకు సహాయం చేయని ఆయన అర్థిస్తే అప్పుడు ఆయన కృపలో, ఆయన పరిశుద్ధతలో నువ్వు సమస్తము చేయగలుగుతావు. సో దేవుడిని నువ్వు వెతుకు. దేవుడి యొక్క వాక్యం నెరవేర్పు అగునట్లు నీ యొక్క దేహాన్ని అప్పగించు. ఎలా అయితే దూతలు వారి యొక్క స్వరాన్ని విప్పి స్తుతులు చెప్తున్నాయో, నువ్వు కూడా స్వరం విప్పి స్తుతులు చెప్పాలి. మౌనంగా ఉండి స్తుతులు చెప్తాం కరెక్ట్ కాదు. దేవుడు నిన్ను మగవాడిగా సృష్టించాడా? నీకు స్వరం ఇచ్చాడు కదా దేవుడు. మరి ఆ స్వరం ఇచ్చిన వాడు దేవుడు, ఇచ్చినవాడు ఆయనే కాబట్టి ఆయనే నువ్వు స్తుతించాలి. దేహాన్ని ఇచ్చింది దేవుడు, నీ దేహము దేవుణ్ణి మహిమపరచాలి. ఏది చేయకుండా నేను ఇక్కడే ఉంటా, అంతా నువ్వే చేసేసేయి అని బైబిల్లో ఏ భక్తుడు అలా మాట్లాడలా, ఏ భక్తుడు అలా చేయలే. అయ్యా అందరినీ రక్షించేసే అయ్యా,
అని పౌలు గారు ఉన్న చోటే కూర్చోాలా, పేతురు గారు ఉన్న చోటే కూర్చోాలా. దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఎక్కడ సువార్త ప్రకటించమంటే అక్కడ సువార్త ప్రకటించారు. ఇంట్లో కూర్చొని ప్రకటించారా? జనాలందరూ నాగరికి పంపించు, నేను ఎక్కడికి వెళ్ళను అని అపోస్తులు అన్నారా? సో నువ్వు ఒక పని వాక్యానుసారంగా దేవుడి యొక్క ఆలోచన ఉద్దేశంతో నువ్వు తలపెట్టి చెయ్యాలి. నువ్వు చేస్తే జస్ట్ స్టార్ట్ చేయటమే, చేస్తే దేవుడు ఆ యొక్క కార్యం మొత్తం 100% ఆయన చేస్తాడు. నువ్వు చేయాల్సింది 0.1%. నువ్వు చేస్తున్నావా? నీ స్వరాన్ని అప్పగించు. బ్రదర్ నా గొంతు బాగోదు, నేను పాటలు పడితే అందరు కింద మీద పడి నవ్వుతారు, ఎక్కిరిస్తారు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు స్వరం మీద గురి పెట్టడం. నీ యొక్క స్వరము ఎటువంటి ఆత్మతో నువ్వు పాటలు పాడతావో అని దేవుడు చూస్తాడు. ఫిల్మ్ సాంగ్స్ కంపోజ్ చేసేవాళ్ళు కూడా దేవుడి యొక్క కీర్తనలు కంపోజ్ చేస్తున్నారు. అలా అని చెప్పి వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? సినిమా పాటలు పాడిన వాళ్ళు కూడా దేవుడి యొక్క క్రైస్తవులుగా ఉన్న పాటలు పాడుతున్నారు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? ఆత్మతో ఆరాధించాలి. ఆ ఆత్మతో ఆరాధించే ఆ యొక్క క్రమంలో నీ యొక్క శరీరమును కూడా సాక్ష్యంగా నువ్వు నిలబెట్టాలి. ఇప్పుడు నేను గలమెత్తి శక్తి కొలది నేను పాట పాడుతున్నా, కానీ నా మనసు ఏదో ఒక సినిమా మీద, ఏదో ఒక వ్యామోహం మీద, ఏదో ఒక వాక్యానికి వ్యతిరేకమైన క్రియ మీద ఆలోచిస్తూ ఉందనుకున్నాం. నా పాట ఏమో నా నోరేమో టక చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటున్నారు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పాస్టర్ భలే పాటలు పాడుతున్నాడులే అని చూసే వాళ్ళందరూ అనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? నీ పెదవులేమో దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, నీ ఆత్మ ఏమో లోకంలో సంచరిస్తుంది. సో ఈ పాట దేవుడి తిరిగి వినడం, కొట్టేస్తాడు, అస్సలు ఆమోదించాడు దేవుడు. ఆలోచన చేయి. సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమంతయు దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉన్నది. నీ దేహము కూడా దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉన్నది. అది నువ్వు క్రియలతో కనపరచు. నీ యొక్క స్వరము కూడా దేవుని యొక్క మహిమను ప్రచురము చేయాలి. నీ దేహము, నీ యొక్క కళ్ళు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్రియలు యావత్తు దేవుడి యొక్క మహిమను కనపరచాలి. పాపములో పుట్టి అపవిత్రతో బ్రతుకుతున్న నాలాంటోడిని దేవుడి యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తముతో శుద్ధీకరింపబడి ఆయన యొక్క విశ్వాసగా మార్చుకొని ఉన్నాడు తప్ప మనిషి యొక్క సొంత శక్తి సామర్థ్యాలు చొప్పున ఏ ఒక్క భక్తుడు సైతము మార్చబడలేదు. పేతురు ఎవరో? నేను పాపాత్ముని, యేసయ్యను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. అపోస్తలుడైన పౌలు ఎవరో? నేను దేవుణ్ణి ఎరుగగా ఉన్న ఆ యొక్క దినముల్లో దేవుడి యొక్క సంఘాన్ని ఎంతగానో హింసించా, నేను యోగ్యుడను కాను. యెషయా ఎవరో? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును. సో వారు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నారో నువ్వు కూడా ఆ ప్రార్థనలో ఉన్న మెలకువలు జాగ్రత్తగా దేవుడి యొక్క సన్నిధిలో పొందుకొని దేవుడి యొక్క జ్ఞానము స్వతంత్రించుకొని దేవుడితో చక్కగా ప్రార్థన చేస్తే నిన్ను కూడా గొప్ప విశ్వాసిగా, గొప్ప భక్తుడిగా దేవుడు మారుస్తాడు. మార్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఓకే, సమస్తమైన మహిమ దేవునికి కలుగును గాక. ఆమేన్.